వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. మనం చేసుకోబోయే రెసిపీ బాదం మిల్క్ చేసుకోబోతున్నామండి. బండి మీద దొరికే బాదం మిల్క్ నేను ఇంట్లో కూడా తయారు చేయబోతున్నానండి. అట్లా కావాల్సిన పదార్థాలు 2 లీటర్లు పాలు తీసుకున్నానండి, ఫుల్ క్రీము, గుప్పుడు బాదం పప్పులు తీసుకున్నానండి, గుప్పుడు జీడిపప్పులు తీసుకున్నాను. ఇగో ఈ విధంగా నానబెట్టుకోవాలండి. ఇవి బాగా నానాలి. కొంచెం మనకు ఆ చిక్కదనం ఫ్లేవర్ తెలుస్తుందండి, అందుకని మనం బాదం పప్పు జీడిపప్పు వేస్తున్నానండి. అలాగే బాదం పౌడర్ అండి, ఇది బాదం పౌడర్ తీసుకున్నాను ఓ ప్యాకెట్ 2 లీటర్ల పాలకిను. కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకోవాలండి మనం, ఎందుకంటే మనకి బాదం మిల్క్ కొంచెం చిక్కగా రావాలంటే కస్టర్డ్ పౌడర్ కూడా ఇదొక లీటర్కి 1 స్పూన్ చొప్పున 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నామండి. వెడల్పు తప్పేలు పెట్టుకుందామండి. మనం వెడల్పుటి బాండి పెట్టుకున్నానండి నేను. మనం ఫుల్ క్రీమ్ అయినా వాడుకోవచ్చు, లేదంటే మామూలు మిల్క్ అయినా తీసుకోవచ్చండి. వీటికి పాలు అడుగు పట్టకుండా మనం కొంచెం ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి పాలు మరుగుతున్నాయండి. పాలు మరిగేలోగా మనం ఈ జీడిపప్పుని కొంచెం గ్రైండ్ చేసుకోవాలండి. ఇక బాదం పప్పు మీద ఈ పొట్టు అనేది ఇలా తీసుకోవాలి. మనం ఒక 3 గంటలు నానబెడితే మనకి ఈజీగా బాదం పప్పు మీద తొక్క వచ్చేస్తుంది. ఈ విధంగా తొక్క తీసుకోవాలండి బాదం పిక్కలకి. ఇప్పుడు ఇవి మిక్సీ చేసుకుందాం. ఈ విధంగా మనం మిక్సీ చేసుకోవాలండి. మరి ముద్దగా చేసుకోకూడదు, ఇలాగా కొంచెం గాడగాడగా వీటిని మనం పలసిచ్చుకొని మనం మిక్సీ చేసుకోవాలి. లీటర్ పాలకి మనం 1/2 కిలో పంచదార పడుతుందండి. మనకి 2 లీటర్ల పాలు కదండి, నేను 1 కిలో పంచదార వేస్తున్నానండి. కిలో మీద కొంచెం తగ్గిస్తున్నాను అంతే, 30 కిలో పంచదార వేస్తున్నాను. దీంట్లో కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి, మనకి మంచి స్మెల్ రావాలంటే. మనకి పాలు కొంచెం మరిగాక ఇప్పుడు బాదం పప్పు జీడిపప్పు వేసుకోవాలండి. ఇందులోను ఇలాగా ఒకసారి ఇలాగా కలయబెట్టుకోవాలండి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది లేదంటే. ఇప్పుడు ఈ బాదం పౌడర్ వేసుకోవాలండి, ఎందుకంటే మంచి కలర్ వస్తుందని ఈ బాదం పౌడర్ వేస్తున్నానండి. ఈ టైంలోన మనం ఈ పౌడర్ని ఇలా వేసుకోవాలండి. చూసారా మంచి కలర్ వచ్చింది. రెండు లీటర్ల పాలకి 200 గ్రాములు బాదం పౌడర్ వేసుకోవాలండి. మనం మంచి స్మెల్ కూడా వస్తుంది మరుగుతుంటే. మనకి బళ్ళు మీద దొరికే బాదం మిల్క్ లాగా చక్కగా టేస్ట్ గా ఉంటుంది. మా పిల్లలు ఎప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు బాదం మిల్క్ కావాలని అడుగుతారండి. బండి మీద కొనే బాదం మిల్క్ ఎక్కువ ఇష్టపడుతుంటారు వాళ్ళు, అందుకనే నేను ఈరోజు ఇంట్లోన తయారు చేసుకుంటున్నామండి. మీకు కూడా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. కస్టర్డ్ పౌడర్ ఇది 2 స్పూన్ల వరకు మనం ఇలాగా కలుపుకుందామండి. వాటర్ వేయాలండి. మనం కస్టర్డ్ పౌడర్ ని ఎందుకు వేస్తున్నామంటే క్రీమీగా టెక్స్చర్ ఉంటుంది అనేసి మనం వేసుకోవాలండి. బళ్ళ మీద చేసినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో చేస్తారండి వాళ్ళు కూడా. మనకి బాదం మిల్క్ ఈ విధంగా వచ్చిందండి. మరి చిక్కగా కావాలనుకుంటే మరి కొంచెం కస్టర్డ్ వేసుకోవచ్చండి. ఇది బాగా చల్లారాలండి. చూసారా చక్కగా ఉడుకుందండి, చక్కగా బాయిల్ అయిపోయింది మనకి బాదం మిల్క్. చూసారా ఇంకా చిక్కబడిపోద్దండి చల్లారాక. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనకు కావాల్సినవి పిస్తా వేసుకోవచ్చు, బాదం పప్పులు కూడా వేసుకోవచ్చండి. దీన్ని చల్లారాక మీకు చూపిస్తానండి. ఇది 4 గంటల తర్వాత చల్లారిందండి. ఈ విధంగా అయింది, కన్సిస్టెన్సీ బాగా వచ్చింది చూసారా. ఇప్పుడు మనం గ్లాసుల్లో వేసుకొని దీన్ని సర్వ్ చేసుకుందామండి. Thank you for watching Chinnamma Vantillu. Please do subscribe to our channel.